అనాది నిధనాయ నమః. అనాది అంటే ఆది లేనటువంటిది. అంటే ఈ సృష్టికి ఆరంభం ఉంది, అంతము ఉంటుంది. కానీ ఈ సృష్టి ఆరంభానికి ముందే ఉన్నది అమ్మవారు. అలానే ఆరంభం తర్వాత అంతం, సృష్టి అంతంలో అంతమైపోయినా అమ్మవారు ఉంటుంది. అందుకనే సృష్టి ఆరంభంలోనూ ఉంటుంది, అంతం అయిపోయిన తర్వాత అమ్మ ఉంటుంది. కాబట్టి ఆమెకి ఆద్యంతాలు లేవు. అందుకనే అమ్మని అనాది నిధన అని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. ఇంకో రకంగా చెప్పుకోవాలంటే విరాట్ స్వరూపిణి. అమ్మవారికి ఆది మధ్యాంతాలు లేవు కాబట్టి ఆ తల్లి అనాది నిధన, విరాట్ స్వరూపం. హరి బ్రహ్మేంద్ర సేవితాయై. అమ్మవారు ఈ చరాచర జగత్తంతటిని సృష్టించింది. ఆ సృష్టి చేయటానికి అమ్మ చేయదు, ఆ ప్రతినిధులుగా త్రిమూర్తుల్ని నియోగిస్తుంది. త్రిమూర్తులు, ఆ తర్వాత దేవేంద్రాది అష్టదిక్పాలకులు, నవగ్రహాలు, వీళ్ళందరూ కూడా ఒక్కొక్క పనికి ఒక్కొక్కటి చేస్తూ ఉంటారు. మరి అలానే వాళ్ళకి ఆ తన శక్తులనే భార్యలుగా అందించింది తల్లి. మరి వాళ్ళు ఆ చైతన్య స్వరూపులుగా ఉంటూ ఆ శక్తుల్ని వాడుతూ వారి యొక్క కర్తవ్యాలను వాళ్ళు చేస్తూ ఉంటారు త్రిమూర్తులు. అందుకని వాళ్ళు తమని చైతన్య స్వరూపులుగా చేసేటువంటి తల్లి పట్ల కృతజ్ఞత ప్రకటిస్తూ నిత్యం ఆమెని సేవిస్తూ ఉంటారు. అందుకనే ఇక్కడ హరి బ్రహ్మేంద్ర సేవితాయై అంటే హరి అంటే శ్రీ మహావిష్ణువు, బ్రహ్మ, ఇంద్రుడు మొదలైన దేవతలందరూ కూడా అమ్మని సేవిస్తున్నారు అని మనకి ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. నారాయణ్యే నమః. నారము అంటే నీళ్లు. నీరు తన నివాస స్థానంగా ఉన్నటువంటి వాడు నారాయణుడు. ఆ నారాయణ స్వరూపంలో ఉన్నది అమ్మ నారాయణి. ఇంకా నారము అంటే అర్థం ఏంటంటే జ్ఞానము, జ్ఞానస్వరూపిణి అని ఇంకో అర్థంగా కూడా మనం చెప్పుకోవచ్చు. నారాయణి. నాదరూపాయే నమః. నాదము అంటే ప్రణవం, ఓంకారం. అమ్మ ఓంకార స్వరూపిణి. అన్ని స్వరాలకి, అన్ని నాదాలకి కంఠం నుంచే వస్తాయి అవన్నీ. వాటికి రూపం అంతా ఇచ్చేది అమ్మ. ఇక వేదాలు, ఉపనిషత్తులు, సకల వాక్కులకు మూలము నాదం. మరి ఆ నాదం విశుద్ధి చక్రంలో పద్మాకారంలో ఉంటుంది అని, అది కోటి సూర్యకాంతులతో ప్రకాశిస్తూ ఉంటదంట ఆ నాద పద్మాకారంలో ఉన్నటువంటి తల్లి. ఈ విధంగా అమ్మ యొక్క వైభవాన్ని వర్ణిస్తూ వాగ్దేవతలు అమ్మని నాదరూపాయై నమః అంటూ స్తుతిస్తూ ఉన్నారు. నామరూప వివర్జితాయై నమః. అమ్మవారికి నామ రూప వివర్జిత అంటే నామము లేదు, రూపము లేదు, రెండూ లేవు అమ్మకి. నామరూపాలు లేదంటే అర్థం ఏంటంటే నిర్గుణ పరబ్రహ్మ అని అర్థం చేసుకోవాలి. నామము రూపము లేకపోతే మరి రూపం లేకపోతే నిరాకారమే కదా. నామం లేదు, రూపం లేదు, అందుకని నిర్గుణ పరబ్రహ్మ మనం తెలుసుకోవాలి. మనకి వర్ణము, రూపము, గుణము లేకుండా అత్యంత తేజోమయ స్ఫురణ సంపద కలిగి అంతటా వ్యాపించి అన్ని చోట్లకి వెళ్ళగలిగేటువంటి శక్తి. ఆ శక్తికి సత్వరజ తమో గుణాలు లేవు అని యోగులు నిరంతరం ధ్యానం చేస్తూ ఉంటారు ఆ శక్తిని. అలా చేయటం వల్ల వాళ్ళ హృదయాల్లో జ్యోతిగా కనబడుతుంది శక్తి అమ్మ. అందుకనే ఇక్కడ అమ్మని మహా చైతన్యంగా వర్ణిస్తూ నామరూప వివర్జితాయే నమః అంటూ తెలియజేస్తూ ఉన్నారు. నామరూప వివర్జితాయే నమః అంటూ ఆ అనంతమైనటువంటి శక్తిని దత్తాత్రేయులు వారు కూడా కీర్తిస్తూ ఉంటారు. హ్రీం కార్యే నమః. హ్రీం, హ్రీం అంటే అమ్మవారి యొక్క బీజ మంత్రం, మంత్ర బీజం. ఏంటంటే ఆ బీజాకారంలో అమ్మవారు తరచూ దర్శనమిస్తూ ఉంటుంది. ఈ హ్రీం అనే బీజాన్ని భువనేశ్వరి బీజం అంటారు.
తన యొక్క అనంత వైభవంతో అమ్మవారు ఈ చరాచరాలన్నీ సృష్టిస్తుంది. వాటిని సృష్టించడానికి ఈ బీజాన్ని అమ్మవారు ఆలంబనగా చేసుకొని ఆ బీజాకారంలో దర్శనమిస్తూ ఉంటుంది. భువనేశ్వరి బీజం అంటే బ్రహ్మ రూపంలో సృష్టిని, విష్ణు రూపంలో స్థితిని, రుద్ర రూపంలో లయాన్ని చేసి, ఈశ్వరి రూపంలో తిరోధానం చేసి, సదాశివ రూపంలో అనుగ్రహాన్ని ఇస్తుంది తల్లి అని బ్రహ్మాండ పురాణంలో తెలియజేశారు. సర్వ కార్యస్వరూపిణి అని అర్థం చేసుకోవాలి. హ్రీంకార్యై నమః. ప్రణవార్థ స్వరూపిణి అని మరొక అర్థం కూడా ఉంది. హ్రీంకార రూపిణి నమః అంటే హ్రీంకారము ప్రణవంలోని అర్ధ రూపము అని చెప్పని యోగులు ప్రవచిస్తూ ఉంటారు. హ్రీం, హ్రీ అంటే లజ్జ. అధర్మమైనటువంటి పనుల విషయంలో, నిందించదగినటువంటి పనుల విషయంలో ఆ పనులు చేయటానికి వెనకడికి వేయటమే లజ్జ అంటే. ఇది ఒక దైవీ సంపద. మనకి 16వ అధ్యాయం, భగవద్గీత 16వ అధ్యాయంలో వస్తుంది హ్రీ అని. అంటే ఏంటంటే పొరపాటు పనులు, అధర్మ కార్యాలు చేయడానికి సిగ్గుపడాలి. దాన్ని హ్రీం అంటారు, హ్రీ అంటారు. హ్రీం కాదు, హ్రీ అంటే సిగ్గు. అట్టి సిగ్గు గలది తల్లి. సిగ్గు శరం లేని వాడిని చూసి లోకం నిందిస్తూ ఉంటది. అందుకని లజ్జ గలవాడిని ప్రశంసిస్తూ ఉంటది లోకం. అంటే తప్పుడు పనులు చేయడానికి సిగ్గుపడాలి, అధార్మికమైనటువంటి పనులు చేయడానికి సిగ్గుపడాలి. ఆ రూపంలో ఉన్నది తల్లి అని చెప్తూ ఉన్నారు ఇక్కడ.